దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు. సహోదరులారా, అందరూ బాగున్నారా? రెండు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని దేవుని ఆశీర్వాదాలు మనం 1వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము నిన్నటి దినాన నుంచి 3 వాక్యాలు మనం ధ్యానం చేస్తాం. తప్పిపోయినటువంటి ఆ గాడిదల గురించి వెతకమని తండ్రి అయినటువంటి కీషు కుమారుడైనటువంటి సౌలు గారికి ఆజ్ఞాపించగా ఆయన తన యొక్క సర్వెంట్ని తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నెక్స్ట్, ఎవరు తప్పిపోయినటువంటి గొర్రెలు ఎవరిని ఎత్తకమంటున్నారు? యజమానుడికి ఉన్నటువంటి భారము ఈరోజు సంఘంలో నీకు, సంఘంలో కాపరికి, సంఘంలో యజమానుడికి ఈ భారం కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 4వ వాక్యం నుంచి ధ్యానం చేసుకున్నాం. సో హీ పాస్డ్ త్రూ ద మౌంటైన్స్ ఆఫ్ ఎఫ్రాయిమ్ అండ్ త్రూ ద ల్యాండ్ ఆఫ్ షాలిషా, బట్ దే డిడ్ నాట్ ఫైండ్ దెమ్. దెన్ దే పాస్డ్ త్రూ ద ల్యాండ్ ఆఫ్ షాలిమ్ and they were not there. Then he passed through the land of Benjamites, but they did not find them. ప్రియమైనటువంటి సహోదరులారా, when he passed through the mountains of Ephraim, వాళ్ళు బయలుదేరారు. సౌలు గారు, సౌలు తాలూకా సర్వెంట్ కొన్ని వస్తువులు పట్టుకొని, తిని బండారాలు పట్టుకొని వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళ యొక్క ఎఫ్రాయిం మౌంటైన్స్ ద్వారా, when they passed through the mountains of Ephraim, ఎఫ్రాయిం మన్యంలో నుంచి, ఎఫ్రాయిం పర్వతాల్లోనికి వెళ్తూ ఉన్నారు. ద ల్యాండ్ ఆఫ్ షాలిషా, బట్ దే డిడ్ నాట్ ఫైండ్ దెమ్. అయితే ఆ యొక్క షాలిషా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ పోగొట్టుకున్నటువంటి గాడిదలు, బట్ దే డిడ్ నాట్ ఫైండ్ దెమ్, అక్కడితోనే వాళ్ళు ఆగలేదు, ఇంకా ముందుకు వెళ్ళారు. దెన్ దే పాస్డ్ త్రూ ద ల్యాండ్ ఆఫ్ షాలేం, షాలిషాకి వెళ్ళారు, తర్వాత షాలేంకి వెళ్ళారు. షాలిషా దేశాన్ని సంచరించినప్పుడు అక్కడ కనిపించలేదు, షాలేం ప్రాంతానికి వెళ్ళారు, బట్ దే డిడ్ నాట్ ఫైండ్ దెమ్, ఇంకా అక్కడితోనూ ఆగలేదు. దెన్ హీ పాస్డ్ త్రూ ద ల్యాండ్ ఆఫ్ బెంజమైట్స్, బెంజమీను యొక్క నేల మీదకి కూడా, అదే బెంజమీన్ దేశం మీద కూడా వాళ్ళు వెళ్ళారు. 3 ప్రాంతాలను వాళ్ళు, యాస్ దే సర్చ్డ్ ఇన్ ద 3 cities, 3 places, 3 ప్రాంతాల్లో వాళ్ళు వెతకడం మొదలు పెడుతూ ఉన్నారు. దే డిడ్ నాట్ ఫైండ్ దెమ్. చూడండి, ఈరోజు ఏదైనా పని చెప్పేటప్పుడు వెళ్తాము, ఒక క్షణము కూడా వీ హ్యావ్ నో లాంగ్ సఫరింగ్, వీ హ్యావ్ నో టాలరెన్స్, వీ హ్యావ్ నో వెయిటింగ్. వాట్ ఈస్ ద రీజన్? అసలు ఎందుకు? ఇన్ కేస్ హ్యావ్ యూ రెస్పాన్సిబిలిటీ వాట్ యువర్ ఫాదర్ సేస్ టు యూ, బికాస్ ద సాల్ లిసన్ వర్డ్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హీ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ to find the missing of the donkeys. ఆ యొక్క తప్పిపోయినటువంటి ఆ యొక్క గాడిదలను వెతకడానికి 3 ప్రాంతాలను తిరిగాడు. షాలిషా, షాలేము, మరి బెంజమీను ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఇలాగ వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళు కనిపెట్టలేకపోతే, అండ్ దే హ్యాడ్ కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ జూఫు, ఇంకా అక్కడితోనే ఇంకా ఆగలేదు, వాళ్ళు జూఫు అనేటువంటి ప్రాంతానికి కూడా వాళ్ళు వెళ్ళారు. సాల్ సెడ్ టు హిస్ సర్వెంట్ హూ వాజ్ విత్ హిమ్, ఎవరైతే ఆ యొక్క సర్వెంట్ ఉన్నాడో ఆయనతో, ద సాల్ సెడ్ టు హిమ్, ఈ సర్వెంట్ ఆ సేవకుడితో అంటున్నాడు, కమ్ లెట్ us రిటర్న్ లెస్ట్ మై ఫాదర్ సీస్ కేరింగ్ అబౌట్ డాంకీస్ అండ్ బికమ్ worried about us. అయితే ఆయన అంటూ, వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనం తిరిగి వెళుదాము రమ్ము, గార్ధమమ్మల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో. చూడండి, చాలా దినాలు అయిపోయింది. ఈరోజు పరిచర్యకి వచ్చినటువంటి
సేవకుల గురించి కూడా తండ్రి అయినటువంటి దేవుడు, క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీ గురించి దేవుడు ఎల్లప్పుడూ ఒక ప్రణాళిక వేసుకుంటూ హీ హ్యాస్ ద ప్లాన్ ఆల్వేస్, బికాజ్ ఆల్రెడీ ప్లాన్డ్ అబౌట్ యూ. ప్రత్యేకంగా నీ కొరకే కదా, నీ గురించే కదా దేవుడు ఈ మాట చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, 3 ప్రాంతాలు దాటి 4వ ప్రాంతానికి కూడా వెళ్ళాడు. అయినప్పటికీ కూడా బట్ దే డిడ్ నాట్ ఫైండ్. ఇంకా వాళ్ళు అనుకోవాలి. అప్పుడు సౌలు గారు అంటూ ఉన్నారు, లెట్ us రిటర్న్ టు అవర్ విలేజ్, అవర్ సిటీ, మన ప్రాంతానికి వెళ్ళిపోతాం. లెట్ us రిటర్న్ బికాజ్ మై ఫాదర్ లెస్ట్ మై ఫాదర్ ఈస్ కేరింగ్ అబౌట్ ద డాంకీస్. ఎందుకంటే నా తండ్రి పోగొట్టుకున్నటువంటి వాటి కోసము మరి కేర్ తీసుకోవడం ఆపేసి సీ ఈస్ ద కేరింగ్ అబౌట్ ద డాంకీస్ అండ్ బికమ్ వరీడ్ అబౌట్ అస్. ఎందుకంటే ఆ దినాల్లో మరి సెల్ ఫోన్ లేవు, దెర్ వాజ్ నో కమ్యూనికేషన్ ఇన్ దట్ టైమ్, ఓన్లీ మ్యాన్ కమ్యూనికేషన్. బట్ హౌ కెన్ దే ఫైండ్ how is their children and servant the safe or not? వాళ్ళు సేఫ్గా ఉన్నారా, వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అని తెలియటానికి దేర్ వాజ్ నో కమ్యూనికేషన్. చాలా రోజులు అయిపోయింది, అరే వెళ్ళిపోయారు. ఇంకా సౌలు గారు అంటూ లెస్ట్ అవర్ ఫాదర్ వరీడ్ అబౌట్ అస్, చీజ్ ద కేరింగ్ ఆఫ్ మిస్సింగ్ డాంకీస్. మిస్ అయిపోయినటువంటి డాంకీస్ గురించి ఆయన మరి బాధపడ్డాడు. కాబట్టి బికమ్ వరీడ్ అబౌట్ అస్, మన గురించి ఆయన బాధ అనుభవిస్తూ ఉంటుంటాడు. ఎందుకంటే మనం చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చేసి. ఈరోజు మన ఆలోచన ఎలాగుంటుంది? దేవుని పరిచర్యకు వచ్చినటువంటి నీవు, దేవుని సంఘానికి వచ్చినటువంటి నీవు, మరి దేవుడు మన కొరకు ఏటి రీతిగా ఎలాగో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. ఆల్రెడీ ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నీ గురించి ఒక ప్రణాళిక ఉన్నది, నీ గురించి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఉంది ప్రభువుకి. నిన్ను ఎన్నుకున్నప్పుడే when you have fallen in the womb of your mother, when you played in the womb of your mother, తల్లి గర్భంలో ఉండగానే దేవుడు నీతో ఒక ప్రణాళిక, ఒక covenant చేసి he has taken the covenant with you. కాబట్టి నువ్వు వ్యర్థంగా గడపొద్దు నీ జీవితాన్ని వ్యర్థంగా గడపొద్దు. ప్రియమైన సహోదరుడా, సమయం వ్యర్థంగా గడపొద్దు. ఈ లోకంలో ఎన్నెన్నో అపవాది తంత్రాలు ఉన్నాయి. మోసము, వ్యభిచారం ఉంది. ఈ లోకంలో విగ్రహారాధన ఉంది, ఐడియల్ వర్షిప్ ఉంది, మోసం ఉంది, అబూసెస్ ఉన్నాయి, భయంకరమైన జీవితం ఉంది నీ కంటికి. బట్ it will be look as a shining and attracted. కాబట్టి దానికి నువ్వు ఆకర్షితం కావద్దు. బట్ వన్ డే is coming, you will be collapsed. ఒకరోజు నువ్వు you will be destroyed, you will be fallen. ఎందుకంటే ఒకరోజు నువ్వు పడిపోతావు in the ditches. చేతనే ప్రభు వారి మాట వెంటనే ఆలోచన చేస్తూ ఉంటారు. దయచేసి సెట్ టు హిమ్, నౌ దేర్ ఈజ్ ఇన్ దిస్ సిటీ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. అయితే అవునయ్యా, మనం నౌ ఇన్ ద సిటీ పట్టణం, లుక్ నౌ దేర్ ఈజ్ ఇన్ దిస్ సిటీ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని మనుష్యుడు ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. దేర్ ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద సిటీ అండ్ హీ ఫుల్ మ్యాన్. చూడండి,
దైవజనుడు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, దైవజనుడు ఉన్నాడు అనేసరికి, దేవుని బిడ్డలు ఉన్నారనేసరికి వాళ్ళకి హానరబుల్, ఈజ్ ఎ హానరబుల్ మ్యాన్. బాబుని పిల్ల ఈరోజు నువ్వు దేవుడి తాలూకు ప్రణాళికలో, దేవుడి ప్రణాళికలో ఉన్నావని సంగతి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, సర్వెంట్ ద గాడ్, ద సర్వెంట్ ఆఫ్ ద సాల్ సే నౌ, లుక్ నౌ దేర్ ఈజ్ ఇన్ ద సిటీ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇదిగో ఇక్కడ చూడు, ఒక మా దైవజనుడు ఉన్నాడు. ఈజ్ ఎ హానరబుల్ మ్యాన్, ఈజ్ ఎన్ హానరబుల్ మ్యాన్. ఈయన చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి. ఎస్, నౌ హూ సేస్ దిస్ వర్డ్, ద సర్వెంట్ ఆఫ్ ద సాల్. సౌలు గారు తాలో ఒక సేవకుడు అంటూ ఉన్నాడు. ఈరోజు అన్య జనాంగముగా ఉన్నటువంటి నీవు, అన్య జనాంగం మధ్యలో, వైల్ యు ఆర్ habitating or dwelling among the Gentile person, now Gentile persons can say to you, can say about you, he is a honorable man. ఈ యొక్క అన్య జనాంగముని గురించి గౌరవప్రదమైన వ్యక్తి అని తెలియజెప్పుతూ ఉండాలి. ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా, he is an honorable man, all that he says surely comes to pass, so let us go there. Perhaps he can show us the way that we should go. ఎందుకంటే ఆయన, yes, he can say as honorable man, and all that he says surely comes to pass. ఆయన చెప్పినందుకు చెబుతూ ఉంటుంది. What he says will become, will be done, comes to pass, surely comes to pass. ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ప్రేమ సహోదరులారా, దైవజనుడు అంటే నీ యొక్క, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ద మ్యాన్ ఆఫ్ గాడ్ మీన్స్ ఈజ్ ఏ హోలీ, ఈజ్ లైక్ ఏ హోలీ పర్సన్, ఈజ్ ఎ హానరబుల్ పర్సన్, ఈజ్ ఎ రైచియస్ పర్సన్. ఆయన ఒక యథార్థవంతుడు. అందుచేతనే ఆల్ దట్ హి సేస్ surely comes to pass. సో లెట్ us go there. అక్కడికి వెళ్దాము. ఎక్కడికి వెళ్దామని అంటూ ఉన్నాడు ప్రేమ సహోదరుడు. దైవజనుడి దగ్గరికి వెళ్దామంటూ ఉన్నాడు. ఇన్ కేస్ హ్యావ్ యూ ఎనీ కైండ్ ఆఫ్ ద సఫరింగ్ అండ్ suppressing, depressing, హ్యావ్ బీన్ ఫ్రమ్ లాంగ్ టైమ్, ఎంతకాలం నుంచి బాధపడుతూ ఉన్నావు. In case the society exclude you, in case the society accuses you, నీ మీద నిందలేస్తుందేమో, నిన్ను విసర్జించిందేమో, నిన్ను తోసివేసినప్పుడు, బట్ ఆల్వేస్ బీ యాజ్ ప్లెజెంట్ అండ్ ప్లే ప్లెజెంట్ అండ్ జాయ్ఫుల్. చాలా ఆనందంగా నువ్వు గంతులు వేయాలి. దేర్ ఈజ్ ఏ ఫ్రూట్ఫుల్, అక్కడే నీకు ప్రతిఫలము లభించు. ఎస్, యూ కెన్ అబ్టైన్ ద ఫ్రూట్. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, he says surely comes to pass, so let us go there. Perhaps he can show us the way that we should go. ఆయన ఒక మార్గాన్ని చెబుతూ ఉంటాడు దైవజనుడు. వేర్ డు యూ గో, యూ కెన్ షో అండ్ యూ కెన్ సే. మే యూ హ్యావ్ ఫాలెన్ ఇన్ ద సిన్ అండ్ టేక్ ద డెసిజన్ టు ద suicideness. Today so many people, there are so many young people also, yes, take the decision to suicideness, to drink, to take the poison, to go to the tracks of trains, and to want to fall into the ditches and wells, and somebody wants to
Yes, compelling. Yes, somebody has behaved as madness because the Satan always be upon you. ఆయన ఎప్పుడు నీ మీద ఉంటాడు. That is the plan of Satan. You will be ruined. You will be yes, destroyed. నువ్వు నాశనమే. నీ నాశనమే సాతాను కోరుకునేది. ప్రభువు నీ జీవాన్ని కోరుతూ ఉన్నాడు. ఎస్ ద లార్డ్ desire about you, require about you. You will be always lighting and lightness. ఒక వెలుగుగా ఉండాలి. You never go into the darkness. నువ్వెప్పుడు కూడా వెళ్ళడానికి వీలు లేదు. చీకటి పాపములోనికి వెళ్ళడానికి వీలు లేదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, let us come, అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, let us go there, perhaps he can show us. ఆయన ఒక మార్గాన్ని తెలియపరుస్తున్నాడు. he can show us the way that we should go. ఎటు వెళ్ళాలో he can show. ఆయన మనకు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు దైవజనుడి దగ్గరికి వెళ్తూ ఉన్నావా? మన యొక్క పరమ దైవజనుడైన ప్రభువుని యేసు క్రీస్తు వారి ఎదుటికి వచ్చినట్లయితే, బట్ ద హెవెన్లీ గాడ్ ఆఫ్ ఎస్ ఫాదర్ ఆఫ్ గాడ్ అండ్ ద లార్డ్ ఆఫ్ జీసస్ గాడ్, తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరికి నువ్వు వచ్చి perhaps he can say the way where should you go. నువ్వెక్కడికి వెళ్ళాలో ఆయన బహుశా తెలియపరుస్తూ ఉంటాడు. బికాజ్ he know the future, he know the past, he know the present. Everything is known by our Lord Jesus. When you come to the feet of the Lord now, please come and pray and ask to the God. Now this word say the servant of the Son. సౌలు గారి యొక్క సేవకుడు అంటూ ఉన్నాడండి. ఈరోజు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయనకు తెలుసండి ఎక్కడికి వెళ్ళాలో. ఎస్ ద టుడే ద నో ద సర్వెంట్ ద Son. వేర్ షుడ్ వి గో? ఆయన అన్నాడు ఇక్కడ, దేర్ ఈజ్ ద గాడ్ ఆఫ్ మ్యాన్ ఆఫ్ ద గాడ్. ఒక దైవజనుడు ఉన్నాడు. ఈయన మనకి త్రోవ చూపెడుతూ ఉంటాడు అనేసరికి చూడండి, ఈరోజు ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, ఎలాగెళ్తూ ఉన్నావు ఆలోచించావా? దైవజనుడి దగ్గరకు వస్తూ ఉన్నావా? దేవుని బిడ్డల దగ్గరకు వస్తూ ఉన్నావా? పాపాన్ని విడిచి కెన్ యూ లీవ్ ద సిన్నెస్ అండ్ ఇనిక్విటీస్? ఈ యొక్క పాప భారాన్ని విడిచిపెట్టావా? కెన్ యూ లీవ్ ద ఐడియల్ వర్షిప్స్? నువ్వు పాప విగ్రహారాధనను విడిచిపెట్టుతూ ఉన్నావా? ఎస్, వెన్ యూ కమ్ టు ద ఫీట్ ఆఫ్ ద ట్రూ గాడ్ అండ్ రియల్ గాడ్ అండ్ హోలీ గాడ్, దేర్ ఈజ్ నో ఈక్వల్ టు హిమ్. దేర్ ఈజ్ నో ఎనీ వన్ ఈక్వల్ టు హిమ్. ఆయనకు సమమైన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎస్, నౌ our Lord say, I am the light, I am the way, I am the truth. There is no man before me and after me. I am the way of the heaven. ఇగో పరలోక రాజ్యానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, అయితే ఆ సౌలు గారు అంటూ ఉన్నారు, బట్ లుక్, ఇఫ్ వి గో, వాట్ షెల్ వి బ్రింగ్ ద మ్యాన్? అయితే ఇఫ్ వి గో, వాట్ షెల్ వి బ్రింగ్? మనం ఏమి తీసుకుని వెళ్ళాలి ఆయన దగ్గరికి? ఆయన దగ్గరికి వెళ్ళి ఇఫ్ వి గో, ఈరోజు నువ్వు ఎలాగెళ్తూ ఉన్నావు?
ఎక్కడికి వెళ్తూ ఉన్నావు ప్రియమైన సహోదరుడు సహోదరి? ఫర్ ద బ్రెడ్ ఇన్ అవర్ వెసల్స్ ఈజ్ ఆల్ గోన్. మన దగ్గర ఉన్నటువంటి బ్రెడ్ ఆహారం అంతా అయిపోయింది. అండ్ దేర్ ఈజ్ నో ప్రెజెంట్ టు బ్రింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. వాట్ డూ వీ హ్యావ్? మన దగ్గర ఏమున్నాయి? వాట్ డూ యూ హ్యావ్? మన దగ్గర ఏముంది? బట్ ద గాడ్ నౌ రిక్వైర్డ్ యువర్ హార్ట్ ఓన్లీ. దేవుడికి నీ హృదయం కావాలని ప్రభు వారు కోరుతూ ఉన్నారు. ప్రభువుకి నీ హృదయం కావాలని కోరుతూ ఉన్నారు. అయితే సౌలు గారు అంటున్నారు, వాట్ డూ వీ హ్యావ్? మన దగ్గర ఏమున్నాయి? బట్ వీ హ్యావ్ నథింగ్ ఎనీ వన్. కానీ ద సర్వెంట్ ఆఫ్ ద సాలట్ said again and said, Look, I have here a hand 1/4 shekel of silver. I will give that to the man of God to tell us our way. I have here at hand 1/4 of a shekel of silver. ఇదిగో పావుతుల వెండి నా చేతిలో ఉంది. Yes, 1/4 of shekel of silver. ఒక పావుతులము కాయిన్ నా దగ్గర ఉంది. ఐ హ్యావ్ హియర్ అట్ హ్యాండ్. ఇదిగో నా చేతికి ఉన్నది ఆ యొక్క రింగ్. ఆ రింగ్ నా దగ్గర. ఐ హ్యావ్ ద హ్యాండ్ 1/4. నా చేతిలో ఉన్నది. అండ్ ఐ విల్ గివ్ దట్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్ టు టెల్ అస్ అవర్ వే. తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఆయన ద్వారా మార్గము చెప్పడానికి నేను ఇస్తాను. చూడండి, ఒక సేవకుడు, రాజు కుమారుడు, మరి ఆయన దగ్గర ఉన్న సర్వెంట్ పేరు రాయాలి. బట్ ద స్పిరిచువల్ లార్డ్ డిడ్ నాట్ రైట్ హిజ్ నేమ్. ఆయన పేరు రాయించలేదు. కానీ ఈరోజు ఆయన ఎంతగా సౌలు గారికి ఉపయోగపడుతూ ఉన్నాడు, సౌలు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, సౌలు గారితో ఎంతగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక పనివాడండి, ఒక రాజుకి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ పనివాడిగా ఉన్నావు? పనివాడిగా ఉండి నీవు పనివాడిగా ఇశ్రాయేలు చిన్నది నయమాన్ దగ్గర నయమాన్ ఇంట్లో పని చేస్తూ ఉన్నది. వైల్ షీ ఈస్ వర్కింగ్ బట్ షీ సే వర్డ్ ఆఫ్ గాడ్. ఆమె పని పిల్లగా ఉంది, కానీ దేవుని మాటలు చెప్పింది. మరి రాజుగారికి తెలివన్నదా? ద వుడ్ బి కింగ్ ఆఫ్ ద సాల్, బట్ హీ హ్యాస్ నో నాలెడ్జ్ అబౌట్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, అబౌట్ ద గాడ్. ఆయన కాకపోయే ఇదిగో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. కమ్ టు మీ who is carrying the heavy loads, I will give the rest more. నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటూ ఉన్నాడు. కాబట్టి దానికి look to tell us our way. And when a man went to inquire of God, he spoke thus, Come, let us go to the sea. అప్పుడు అంటూ ఉన్నాడండి ఆయన, Come, let us go to the sea. అదిగో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి మనము వెళతాము. దేర్ వాజ్ ఎ సీ. దీర్ఘదర్శి ఉన్నాడు, గొప్ప ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దాము. చూసారా, దైవజనుడి దగ్గరికి వెళ్ళేసరికి ఒంటరిగా వెళ్ళడానికి లేదు, ఏమి లేకుండా వెళ్ళడానికి లేదు. పండో కాయినో సిల్వరో గోల్డో కరెన్సీయో
ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి. ఎస్, ఈ కెన్ ప్రే ఫర్ యూ, ఈ కెన్ ప్రే ఫర్ యూ. నీ గురించి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రార్థన ప్రభు పాదాల దగ్గర ఆయన వేడుకుంటూ ఉన్నాడు. బట్ ద సాల్ సెడ్ టు హిస్ సర్వెంట్, వెల్ సెడ్, కమ్ లెట్ us గో. పదా వెళ్దాం, అక్కడికి వెళ్దాం. అప్పుడు అంటూ ఉన్నాడు, సో దే వెంట్. Then they answered and said, yes, there he is. He is just ahead of you. And they answered, and they said to them, is the seer here? అయా, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా? మాట కూడా చాలా విలువగా కనబడుతూ, is there seer here? ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా? And they answered on them and said, yes, there is he, just ahead of you. Hurry now, for today he came to this city, because there is a sacrifice of the people today on the high place. అయితే ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. కొంతమంది, somebody young woman going to out to the draw water and said to them. ఆయన కొండ మీదకి ఎక్కాడు. అక్కడ కొంతమంది వాటరు, somebody is came and draw the water, and the Saul asking them, yes, is there seer here? ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా? అందుచేతనే అనేసరికి ఇక్కడ వాళ్ళు అంటూ ఉన్నారు, యాజ్ సూన్ యాజ్ యూ కమ్ ఇన్ టు ద సిటీ, నీవు ఇప్పుడు రాక మునిపే, ఇదిగో ఇప్పుడు వచ్చాక ఇంతకు మునిపే, యూ విల్ షూర్లీ ఫైండ్ హిమ్ బిఫోర్ హీ గోస్ అప్ టు ద హై ప్లేస్ టు ఈట్. ఇదిగో భోజనం చేయడానికి ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్ళబోతున్నాడు. ఎస్, యూ కెన్ షూర్లీ ఫైండ్ హిమ్. మీరు ఖచ్చితంగా మీరు కనుగొంటారు. చూడండి, సౌలు తన సేవకుల ద్వారా దేవుని సన్నిధికి నడిపించబడ్డాడు. ఆ యొక్క సిటీలోనికి వచ్చేసరికి ఆ సిటీలో కొంతమంది ఆడవాళ్ళ ద్వారా ఆయన దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉన్నాడు. అండ్ సెడ్ టు దెమ్, అయితే హరీ నౌ ఫర్ టుడే హీ కేమ్ టు దిస్ సిటీ. ఈరోజు వస్తాడయ్యా దైవజనుడు, ఇప్పుడే తొందరగా. టుడే హీ కేమ్ టు దిస్ సిటీ, ఇప్పుడే ఆయన సిటీలోనికి వచ్చాడు. బికాస్ దేర్ ఈజ్ ఎ సాక్రిఫైస్ ఆఫ్ ద పీపుల్. ఇదిగో ఈ ప్రజల కొరకు ఆయన బలియాగం ఇవ్వబోతూ ఉన్నాడు. బలియాగం. ఎస్, నౌ ఈ సాక్రిఫైస్ ఆఫ్ ద పీపుల్ టుడే ఆన్ ద హై ప్లేస్. ఉన్నతమైనటువంటి స్థలాలలో ఆయన సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈరోజు రెడీ అవుతూ ఉన్నాడు. యాజ్ సూన్ యాజ్ యూ కమ్ ఇన్ టు ద సిటీ, మీరు ఇక్కడికి వచ్చిన వెంటనే యూ విల్ షూర్లీ ఫైండ్ బిఫోర్ he goes up to the high place to eat, for people will not eat until he comes. చూడండి, ఆ గ్రామానికి ఇటువంటి కట్టడంలో the people will not eat, because the people will not eat until he comes. ఆయన రానంత వరకు, ఆయన వచ్చేంత వరకు కూడా ఎవరు ఏం తినరు. బికాజ్ he went to the high place to sacrifice to the Lord. After he will come, yes, all the people can ready to eat there. అంతవరకు కూడా వాళ్ళు వెయిటింగ్ చేస్తూనే ఉంటారు. Afterward those who are invited will eat. Now therefore go up, for about this time too you will find him. For about this time you will find him. నీవు ఆయన కనుగొంటావు, ఇప్పుడే కనుగొంటావు. ఆయన్ని మీరు వెళ్ళినట్లయితే ఆయన కనుగొంటూ ఉంటారు. ఆయన చెబుతూ ఉన్నారు. So they went up the city. As they were coming into the city, there was Samuel coming out toward them on this way up to the high. Samuel is here in the day before Saul came, saying, I think అప్పటికే ప్రభు వారు చెబుతూ ఉన్నారు కదా, ఇదిగో ఇప్పుడే
ఇప్పుడే వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడే చూడండి, ఒక మనుష్యుని దైవజనుడి ఒక మనుష్యుడిని ప్రభు చెంతకు నడిపించడానికి ఇద్దరు పాత్రలు కనబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా పాత్ర ద సర్వెంట్ ఆఫ్ సాల్, సేవకుడైనటువంటి ఒక రాజు దగ్గర సేవకుడిగా ఉన్నటువంటి ఒక సేవకుడి ద్వారా ఆయన వినిపించబడ్డాడు. దేవుని మాటలు ఆ గ్రామస్తుల ద్వారా వినిపించబడ్డారు. వాళ్ళకున్నటువంటి త్యాగము, వాళ్ళకున్నటువంటి ప్రేమ, వాళ్ళకున్నటువంటి గొప్ప వాట్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ద లవింగ్నెస్, ఆ యొక్క ప్రేమ ఎంత గొప్పది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరుడు, ప్రభు పాదాల చెంతకు వచ్చినట్లయితే, సౌలు వలె వచ్చినట్లయితే, మరి సౌలు గారి గురించి దేవుడే కలుగు, ఎస్ ద గాడ్ ఇంటర్ఫియర్ అబౌట్ ద సాల్ అండ్ సెట్ టు ద సమూయేలు కోసం చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరుడు సాల్మాన్. కాబట్టి రండి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. మనందరిని దీవించి ఆశీర్వదించిన ఆయన యేసుక్రీస్తు నామములో సమర్పించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.